నిన్న 10వ విడత బొగ్గు గనుల వేలం కార్యక్రమం జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో సింగరేణికి గనులు కేటాయించాలి అని రిక్వెస్ట్ చేశారు. దానిపై ఖచ్చితంగా బాధ్యతగా ఒక తెలంగాణ బిడ్డగా గనులు కేటాయించే అంశం కూడా మా దృష్టిలో ఉంది, ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పేసి కేంద్ర మంత్రి మాట్లాడారు. ముఖ్యంగా ఓవరాల్ గా అసలు వేలానికి సంబంధించి అంటే వేలం లేకుండా డైరెక్ట్ గా కేటాయించాలి గనులు అనేది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈవెన్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వర్షన్ విన్నాం. కొన్ని రోజులుగా కూడా వేలానికి సంబంధించి తెలంగాణకు అన్యాయం జరుగుతోంది, ఈ వేలం పాట కరెక్ట్ కాదు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ముందుగా లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం దీనిపైన. లక్ష్మీనారాయణ గారు, అంటే ఇప్పుడు 51% రాష్ట్ర ప్రభుత్వం, 49% కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులకు సంబంధించి బొగ్గు గనులు వేలం ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. ఎవరైనా కానీ సింగరేణి కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ పవర్ ప్రొడక్షన్ కోసం కానీ ఇతరత్ర అవసరాల కోసం కానీ కొనుగోలు అనేటువంటి ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి కొన్ని గనులు ఈ సింగరేణికి కేటాయించాలా, టెండర్ లేకుండా కేటాయించాలనేటువంటిది ప్రస్తావించింది. దాని విషయంలో ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి మన గనుల మంత్రి బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థితి అది. ఇంకా దీని విషయంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ ఉన్నది, ఆ పాలసీని దాటి కేటాయించాలా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. ఆ రిక్వెస్ట్ లో ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కన్సర్న్ మినిస్టర్ చెప్పడం ఇట్లా. శ్రీనివాస్ గారు, ఇప్పుడు పారదర్శకత కోసమే ఇప్పుడు రాయల్టీ ఆ దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వానికి లాభమే ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు. అయినా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ ట్రాన్స్పరెన్సీ మిస్ అవ్వకుండా ఉండేందుకే చూస్తున్నాం కానీ ఇందులో కేంద్రానికి వచ్చే పెద్ద లాభం ఏం లేదు అనేది లక్ష్మీనారాయణ గారు ఒపీనియన్. లేదు, అన్న కూడా తెలుసు, అన్న పార్టీలో ఉన్నాడు కాబట్టి మాట్లాడలేకపోవచ్చు. నేనేమంటున్నా అంటే అన్న, సింగరేణి వ్యవస్థ అనేది తెలంగాణకు బంగారం, దాన్ని నల్ల బంగారం అంటాం మనం. ఈ ఏదైతే సింగరేణి వ్యవస్థ ఉందో ఈ తెలంగాణ మీద ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రభావం ఉన్న ప్రాంతం అదంతా. దాదాపు 5 జిల్లాలు, కరీంనగర్, ఆదిలాబాదు, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, దాదాపు 4 నుంచి 5 జిల్లాల వరకు దాన్ని విస్తరించున్న ప్రాంతం. అదొక గని, మనకు తెలంగాణకు బంగారం లాంటిది. దాని మీద సామాజిక ఉద్యమాలు కూడా అక్కడి నుంచి పుట్టినాయి, విప్లవ ఉద్యమాలు కూడా అక్కడి నుంచి పుట్టినాయి. లాస్ట్కు చివరికి మొన్న మనం జరిగిన తెలంగాణ ఉద్యమం కూడా ప్రధాన భూమిక పోషించింది ఏంటంటే సింగరేణి ప్రాంతమే, కోల్ మైన్స్ ఏరియానే మనం చెప్తాం. మన చరిత్రలో కూడా ఉంది. విప్లవ ఉద్యమాలకు కూడా మొత్తం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా అక్కడ వచ్చిన ఎంప్లాయీస్ కూడా, ఏదైతే సింగరేణిలో ఉన్న ఎంప్లాయీస్ కూడా మిగతా 5 జిల్లాల నుంచి పోయిన ఎంప్లాయీస్ అక్కడ కూడా. అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రాంతం కోల్ మైన్స్ ఏరియా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, సింపుల్ క్వశ్చన్ అన్న, నేనేమంటున్నా, సింగరేణి సంస్థ అనేది ప్రభుత్వ సంస్థ, అది కేంద్రమైన ఈ రాష్ట్రమైన 2 ప్రభుత్వం ఆర్గనైజేషన్లే. ఇప్పుడు వీళ్ళ బొగ్గును వీళ్ళు ఇచ్చి అమ్ముతారు, వ్యాపారం చేస్తున్నారు కదా. మళ్ళీ ప్రైవేట్కి ఎందుకు ఇస్తున్నావు? మన ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని నువ్వు ప్రైవేట్కు ఎందుకు వేలం చేయాల్సి వస్తుంది? ఎందుకు కుట్ర జరుగుతుంది? 2011లో డిసెంబర్ 12వ తారీఖు నాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి బిల్లు తెచ్చుకొచ్చిండ్రు. అదేవిధంగా మళ్ళీ 2016 ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో 15లో వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ బిల్లును మూవ్ చేసిండ్రు. నేనేమంటున్నా, ఒకటే స్పష్టంగా ఇద్దరు కూడా చెప్తున్నా, మన ఆస్తిని, మన సంపదను, ప్రభుత్వ సంపదను ప్రైవేట్ పోరాటం ఇవ్వడానికి ఎందుకు ఎంట్రీ చేస్తున్నావు? ఒకటి. రెండో విషయం, గుజరాత్లో కొన్ని గనులను, అదేవిధంగా తమిళనాడులో కొన్ని గనులను వాళ్ళ సంబంధించిన అక్కడ నాయకులు, అన్నమలై కావచ్చు, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, పోయి ప్రధానమంత్రిని అడిగితే ఆ గనులను ఇచ్చిండ్రు. నేనేమంటున్నా, ఈ తెలంగాణ ప్రాంతంగా బీఆర్ఎస్ పార్టీగా మేమేమంటున్నామంటే, మన గనుల మీద వేరే వద్దు, అసలు ప్రైవేట్ వాడు ఎందుకన్నా, మనకు సింగరేణి ప్రభుత్వ సంస్థ కదన్న, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే కదన్న. ఇది అన్న అన్నాడు ఒక మాట, ఒక నిమిషం, కేంద్ర అవసరాల కోసం అన్న కంప్లీట్ ప్లీజ్. నేనేమన్నా, దేశ అవసరాల కోసం సమాధానం చెప్పాను నేను వినండి అన్న. ఇప్పుడు అయితే సింగరేణి ప్రభుత్వమే అమ్ముతుంది. బొగ్గు కావాలన్నా, ఏది కావాలన్నా సింగరేణి ప్రభుత్వ సంస్థని వ్యాపారం చేస్తారు. ఎందుకు ఎంట్రీ చేస్తున్నారు? శ్రీనివాస్ గారిని ఒక ప్రశ్న అడుగుతాను అన్న, అడుగు. ఇప్పుడు నీళ్లు మనది, హైడ్రల్ ప్రాజెక్టు మనది, ప్రభుత్వాన్ని.
ప్రభుత్వ కార్యాలయాలకు బిల్లులు ఎందుకు వేస్తారు? ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టులకు బిల్లులు ఎందుకు వేస్తారు అంటే మనం ఉంటుందా? అన్న లక్ష్మీనారాయణ గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు అందరం ఒకేసారి మాట్లాడితే జనాలకు వెళ్ళదు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు దానికి దీనికి కంపారిజన్ సబబేనా? నేను మీకే ఇస్తా లాస్ట్ కి, ఎందుకంటే విన్నవించిందే మీరు కదా, మీకే ఇస్తా. ప్రభుత్వానికి ఎవరు గన్నులు తీసుకున్నా కూడా రాయల్టీ కడతారు ప్రభుత్వానికి. మన సంస్థనే ఉంది కదన్నా, మన సంస్థనే ఉంది కదా. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాక బయట చేయాలంటున్నాను నేను. శ్రీనివాస్ గారు లక్ష్మీనారాయణ గారు క్లియర్ క్వశ్చన్ అండి. సింగరేణి గనక అంటే సంస్థ చెయ్యలేకపోతే వేరే వాళ్ళు వచ్చి చేసినటువంటి ఉన్నా కానీ ఇక్కడ ఇదే కాకుండా ఇంకెక్కడైనా ఇస్తే కూడా చేయగల సామర్థ్యం సింగరేణి సంస్థది, అవునా కాదా? సో అలాంటప్పుడు ఇది డైరెక్ట్ కేటాయిస్తే అయిపోతుంది కదా. ఎందుకంటే గతంలో కూడా వేరే దగ్గర వేలంలో దక్కించుకున్నటువంటి పరిస్థితులు చూసాము. సింగరేణి దగ్గర అంత అటెండ్ చేసి సత్తా లేకపోతే వీళ్ళు అందరూ వేలం పాటలో ఉంటారు. అంత అవసరం లేదు కదా. ఇక్కడ మనోళ్ళు మనకు చేసుకోగలిగినప్పుడు వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అనేది ఇక్కడ వీళ్ళ క్వశ్చన్. అంతే, ఇది ప్రజల క్వశ్చన్. అది ప్రజల క్వశ్చన్. అది క్వశ్చన్ వేసేటోళ్ళని నేను ఒకటే అడుగుతున్నా. ఇక్కడ గనులు సింగరేణి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు దగ్గరలో ఉన్నటువంటి గనులను వేలం వేసినప్పుడు ఆ వేలంలో పాల్గొనాలని సింగరేణి మేనేజ్మెంట్ నిర్ణయించినప్పుడు ఈ గత ప్రభుత్వము ఎందుకు దాంట్లో పాల్గొనద్దు అన్నది, వీడికెళ్ళి తీసుకపోయి ఒరిస్సాలో ఎందుకు పాల్గొనాలని అన్నది అంటే నాకు అర్థం కాలేదు. సింగరేణి ప్రభుత్వ నిర్వాహకం చెప్తున్నాను. ప్రైవేటు దేశంలో ప్రైవేట్ జాతీయ పార్టీలకు అంతే. తెలంగాణ ఎంపీ గెలిపిస్తే మంత్రి గనుల శాఖ మంత్రి తెలంగాణ బంగారాన్ని అమ్ముతున్నాడు బీజేపీ పార్టీ. ఓపెన్ సీక్రెట్ అది. శ్రీనివాస్ గారు, లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం అండి. ఇందిరా గారు మాట్లాడండి. ఈ 1957 చట్టం ఉందన్న. 1957 చట్టంలో సింగరేణి ముట్టుకోవద్దన్నది. ఒక్క నిమిషం ఇందిరా గారు మాట్లాడతారు. లక్ష్మీనారాయణ గారు వారి దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామన్న. ఓకే, డన్. ఇట్ ఈస్ ఇందిరా గారు ఇప్పుడు ఇంతకు ముందు ప్యాడీ విషయంలో నన్ను సమాధానం చెప్పనీలేదు. మళ్ళీ అదే ప్రశ్న ఎట్లా, నాకు టైం ఇవ్వాలి కదా. మీరు సమాధానం వచ్చిందండి, రుణమాఫీకి సమాధానం వచ్చింది. మీరు సింగరేణి మాట్లాడండి. ఇప్పుడు సింగరేణి 135 సంవత్సరాలలో తొలి ప్రభుత్వ రంగము సింగరేణి. ఇవాళ దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మాకెంత ఉందో అంతకన్నా ఎక్కువ కేంద్ర మంత్రిగా ఈ తెలంగాణ బిడ్డగా ఉన్నందుకు ఆయనకు అంతకన్నా ఎక్కువ ఉన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మేము అడగాల్సిన అవసరం లేదు. ఆయనకైనా ఇనిషియేట్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సింగరేణితో ఉన్నటువంటి బ్లాక్లను ఈ రాష్ట్రానికి అందజేసేందుకు చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ రాబోయే రోజుల్లో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఇప్పుడు ప్రస్తుతం 39 నడుస్తున్నాయి. ఈ బ్లాకులు ఇంకా కొన్ని 2032 ఇయర్స్ వరకు ఇందులో ఒక 8 బ్లాకులు క్లోజ్ కాబోతున్నాయి. ఒక ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. దీనికి మనకి ఇప్పుడు ఒక 4000 మెగావాట్స్ సంబంధించిన యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అయినా ఎన్డీపీసీ అయినా దీనికి రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి ఇది మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి గారికే ఉండాలి. కిషన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఇది మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కూడా బాధ్యతాయుతమైన పొజిషన్ ఉండి ఆయన మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇవాళ నిన్న డిప్యూటీ సీఎం గారు వెళ్లి క్లియర్ గా ఆయనకున్నటువంటి అనుభవంతో పూర్తి వివరాలతోటి ఇది పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు ఇనిషియేట్ తీసుకోండి. ఇంతే కాకుండా 2021 లో ఇది యాక్ట్ చేంజ్ చేశారు. దాంట్లో ఏముందంటే 17A ప్రకారంగా ఉన్నటువంటి బ్లాక్లు మనం వేలు వేసే ముందు రిజర్వేషన్ల ప్రకారంగా వాళ్ళకి కేటాయించాలని కూడా ఉన్నది. కాబట్టి ఆ దిశలో కూడా మీరు ఆలోచించండి. ఇది చట్టంలోనే ఉందని కూడా చెప్పడం జరిగింది. అదే మన్మోహన్ సింగ్ గారి హయాంలో మన రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటిని అంటే యూపీఏ 192 హయాంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మేలు జరిగే విధంగా బ్లాక్లు కేటాయించడం జరిగింది. కానీ ఉదాహరిస్తూ అవి కూడా ఎగ్జాంపుల్ గా చెప్తూ ఇవి చెయ్యండి అని చెప్పారు. అయితే నేను ఏమడుగుతున్నంటే సింగరేణి అనే దానికి ఇవాళ అది నల్ల బొగ్గుగా చూడ మనం బంగారంగా చూస్తాం. దానిని ఇవాళ దాన్ని ఒక జీవనాడిగా చూస్తాం. అలాంటి సింగరేణి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని గుర్తు చేస్తూ
మీరు వేలం వేయాలి అని అనుకుంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాటి గురించి మీ యొక్క అది చూపండి, కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల విషయంలో మీరు వేలు పెట్టాలనుకుంటే లాస్ట్ టైం ప్రయత్నం చేసినప్పుడే మొన్న ఎలక్షన్ సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగి మీరు ఇది మేము ప్రైవేటైజేషన్ చెయ్యబోమని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినారు. మళ్ళీ ఇవాళ ఈ రాష్ట్రంలో అంటే ఇందిరా గారు ఒకవైపు మీరు ఏదైతే విన్నవించారో దానికి సంబంధించి పాజిటివ్ గానే స్పందిస్తూ 2 గనులను కేటాయించే ఆలోచన కూడా మా దృష్టిలో ఉంది అని మాట్లాడడం ఒకటైతే, ఈవెన్ ఆ తర్వాత కాంగ్రెస్ పాలనలో అడ్డగోలుగా కేటాయింపులు జరిగాయి, దీని ద్వారా కేంద్రానికి వచ్చినప్పుడు 186,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఒక్క నిమిషం ఇప్పుడు ఏమంటుంటే నేను నిజంగానే అలా జరిగి ఉండుంటే మీరు అధికారంలో వచ్చి 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు దీనిలో ఎంతమంది దోషులను చేశారు, ఎంతమందికి శిక్షలు వేశారు, అది కూడా చెప్పాలి కదా ఈ సమాజానికి. ఊరికి ఆరోపణలు చేస్తే సరిపోదండి, సరిపోదు. మీరు అధికారంలో చెప్పండి ఇంతమందికి శిక్ష వేశాము, మీ వల్ల చెప్పండి. అలా కాదు కదా, ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణిలో ఉన్నటువంటి ఈస్మంతా కూడా లక్ష్మీనారాయణ గారు ఇద్దరు కలిపి ఒక కుట్ర చేయబోతున్నారు మేడం. వాళ్ళేమో డైరెక్ట్ నేను చెప్తా, మీకు లెటర్ ఇస్తాను, మీకు లెటర్ పంపిస్తాను. నేను 2 జాతీయ పార్టీలు 2 గతంలో పరిపాలించిన బాబులు ఆ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఏం చేయబోతున్నారంటే బీజేపీ మొత్తం అమ్మేయడానికి సిద్ధమైంది, వేలం పాట. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా స్ట్రాటజీగా 2 గనులను ఇవ్వండి, మిగతా గనులను వేలం వేయండి. ఒకటండి, మీరు 2 అని లెక్క చెప్పలేదు. మాకు సింగరేణికి డైరెక్ట్ గా గనులు కేటాయించాలి అడిగేది వీళ్ళ వినతి. 2 గనులు కేటాయించాలి అనేది మా దృష్టిలో ఉంది అనేది కేంద్ర మంత్రి గారు. దట్ ఇస్ ఇష్యూ డైలెటెడ్ మేడం. అంటే నేనేమంటున్నా, అసలు ఎంట్రీ చేయొద్దు కదా. నువ్వు 2 ప్రభుత్వ సంస్థలు ఉన్నాక మళ్ళీ 2 ఇచ్చుడేంది, 3 ఇచ్చుడేంది? అదే కదా ఫండమెంటల్ క్వశ్చన్. ఈ 2 సింగరేణి అండ్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు ఇవి ఇక్కడ కాదు కదా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ప్రైవేట్ సంస్థల. సో బట్టి గారు వెళ్ళి ఏం చెప్పాలి, దీన్ని మేము బైకాట్ చేస్తున్నాము, మీరు చేయడానికి వీలేదని చెప్పాలి. కానీ హౌ టు సే అంటే పూల బొకేలిచ్చి ఫైట్ చేస్తారా మీరు? ఎట్లా చెప్తున్నారు? 2 కేటాయించిండ అనడంలోనే కుట్ర దాగి ఉందని చెప్తున్నాను మేడం. 2 ఇచ్చి 4 అమ్ముకోమని చెప్తున్నారు మీరు. ఇందిరా గారు చెప్పమండి, ఏమన్నారు మీరు? ఏం మాట్లాడింది మీరు? బట్టి విక్రమార్క ఏమని మాట్లాడినా చెప్పండి, చెప్పండి. ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా బాధ్యతాయుతంగా ఇంకో ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు రిప్రజెంటేషన్ చేశారు. తప్పకుండా దాంట్లో ఏ మాత్రం కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పారు. అందుకే అంటున్నాం, కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఓటేసి ఎంపీగా కేంద్ర మంత్రి అయ్యింది ఇందుకేనా అడుగుతున్నాం మేము. ఇవాళ మా వాటా 51% ఉందని చెప్పినప్పుడు 49% ఉన్నాయని వచ్చి నేను వేలం ఎట్టేసుకుని అడుగుతున్నా. నేను ఎట్లా వేలం వేసుకుని అడుగుతున్నా. నేను శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఇందిరా గారు ఇదే అడుగుతున్నారు. వాళ్ళు కూడా బొకేలిచ్చి యుద్ధం చేస్తారా? 51% రాష్ట్రానికి సంబంధించిన పర్సంటేజ్ ఉంది, 49% కేంద్రం ఉంది. వాళ్ళు ఎలా ఈ వేలం వేస్తారని మీరే అంటున్నారు. మరి మీరు ఎలా గతంలో చేసిన కుంభకోణం? లక్ష్మీనారాయణ గారు ఒకసారి ఇందిరా గారు మాట్లాడిన తర్వాత మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. ఇప్పుడు జోషా నేను ఏమంటున్నా, మీరు వేలం వేయాలి అని మీరు అనుకున్నప్పుడు లక్ష్మీనారాయణ గారు జనాలకు అర్థం కాదు. మీరు ఇక్కడ బలవంతంగా మీరు ఇక్కడ చేస్తున్నప్పుడు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కూడా కలిపి ఉన్నది అని మీరు ఇచ్చినప్పుడు ప్రజలకు ఏమర్థమవుతుంది? లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం. ఇది ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని, అది చేశారు. నెక్స్ట్ దానికి ఏం చేయాలి? పోరాట పటిమ అన్నది కాంగ్రెస్ కి కొత్త కాదు. తప్పకుండా ఏ మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఆయనకే చెప్పారు, మీరు ప్రధానమంత్రి ఇప్పుడు మీ చేతిలో మీ పరిధిలో లేకపోతే ప్రధానమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి, అఖిల పక్షంతో మేము కలిసి వస్తాము అని చెప్పారు.
మీలాగా మేము సింగిల్ వెళ్ళి మీ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసము అక్క మేము 9.5 ఏళ్ళు మేము పోరాటం చేస్తాం. 9.5 ఏళ్ళు మేము రానియలే. మీరు వెల్కమ్ చేసిండ్రు మీ దగ్గర తెలంగాణ టెండర్ వేస్తున్నారు. మేము 9.5 ఏళ్ళు పరిపాలన వాళ్ళ వీడికి కనీసం సిర్పూర్ కాకినాడ కూడా దాటలే వాళ్ళు. మీరు వచ్చినాక వెల్కమ్ చేసిండ్రు. మీరు వచ్చినాక 9.5 ఏళ్ళు మేము రానివ్వలేదు. 9.5 ఏళ్ళు వేరే వేయలేదు. వేలం జరుగుతుందా జరగదా? వేలం జరుగుతుంది మేడం, వేలం జరుగుతుంది. వాళ్ళ ప్రభుత్వం అండగా ఉండి చేపిస్తుంది. మేము 9.5 ఏళ్ళు రానివ్వలేదు వాళ్ళు రానిచ్చినామా? మరి 9.5 ఏళ్ళు ఎందుకు వేయలేదు? కేంద్ర ప్రభుత్వమే ఉంది, ఇదే బీజేపీ ప్రభుత్వం ఉంది కదా మేడం, ఇదే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. మరి 10 ఏళ్ళు ఎందుకు రానివ్వలేదు? మేము ఎందుకు రానివ్వలేదు చెప్పలేదు? మీకు మాట్లాడే నైతిక హక్కు లేదనా? మీకు అరే అక్క 10 ఏళ్ళు మేము రానివ్వలేదు. మీరు 10 ఏళ్ళు 6 నెలలు కాకముందు ఆస్తులు అమ్మేస్తున్నారు మీరు కేంద్రంతో కలిసి. మీరు 10 ఏళ్ళు మేము రానివ్వలేదు. 6 నెలలు రాకముందుకే ఆస్తులు అమ్మేస్తున్నారు మీరు. చేతులు ఇచ్చి సెకండ్ కలుపుకుంటున్నారు. మీరు చెప్తున్నారు 10 ఏళ్ళు మేము వెలబాట ఎక్కడ వేరే వేసాను చూపి ఒకసారి. 10 ఏళ్ళు ఆపిన ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు బయటకు వస్తలేరు? ఆయన స్పందన ఎందుకు కరువైంది? ప్రతిపక్ష నాయకుడు కదా మీ నాయకుడు, మాట్లాడతలేరు. లొల్లి పెట్టేవాళ్ళంతా ఎవరు? లొల్లి పెట్టేవాళ్ళంతా బట్టి విక్రమార్క లొల్లి పెడుతున్నాడా? పూల బొకే ఇచ్చి 10 ఏళ్ళు మేము ఆపినాము, సెకండ్ ఇచ్చి లొల్లి పెడుతున్నాడా కేంద్ర మంత్రికి? ఈ రోజు 10 ఏళ్ళు మేము ఏ మీటింగ్ పెట్టలేదు. ఏ కేంద్ర మంత్రి ఎందుకు అరవలేదు? ఎందుకు రానివ్వలేదు? మరి మీరు 6 నెలలలో వచ్చే ఆస్తులు ఎట్లా అమ్ముతున్నారు సింగరేణికి? ఎట్లా మీరు ఎవడ కొట్లాడుతున్నారు? మేము కొట్లాడుతున్నాం పెగులు పెట్టట్టు. మేము కొట్లాడతాం. రేపు చూడండి మీరు కాదు కొట్లాడేది. 10 ఏళ్ళు ఎట్లా రాలేదు? మరి కేంద్ర ప్రభుత్వం రాలేదు కదా. ఇదే కేంద్ర ప్రభుత్వం ఉంది కదా దేశంలో. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఆయన ఈ లోకల్ గా ఒక మంత్రిగా ఒకవైపు వీళ్ళు విన్నవించారు, గనులు డైరెక్ట్ కేటాయించాలని అడుగుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇందిరా గారు, లక్ష్మీనారాయణ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.